గైస్ వెల్కమ్ టు ద లైబ్రరీ మనోజ్. సో ఈరోజు అయితే మేమైతే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాము. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. సో ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. లోపలికి వెళ్తున్నాము, బోర్డింగ్ జరుగుతుందన్నమాట. సో మేము తొందరగా ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. టైం అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 10 to 30 minutes ఉంది. సో లోపలికి వెళ్తున్నాం. సో ఇదైతే మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాతకి మనకు గ్లాస్ నుండి వ్యూ చూస్తే ప్లేన్స్ ఆగే ప్లేస్ అనమాట. సో ఇక్కడ మనం ప్లేన్స్ అనేది బోర్డింగ్ జరుగుతుంది. ఇక్కడ నుండి మనం స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఓకే నా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడే అక్కడైతే ఒకటి ప్లేన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ క్యూలో ఉన్నాయి చూడండి. గాయస్ ఇదైతే నాది టికెట్ అనమాట, ప్లేన్ టికెట్ అనమాట. సో ఈ ప్లేన్ టికెట్ ఉంటేనే మనకు లోపలికి ఎలా ఉంటుంది బోర్డింగ్ అవ్వడానికి. ఈ టికెట్ కంపల్సరీ ఉంటుంది. సో ఇదైతే నా టికెట్ అనమాట. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను, టైం అయిపోయింది. ఇక ఆ బస్సెస్ వస్తున్నాయి కదా, ఆ బస్సెస్ నుండి మనం ప్లేన్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. అక్కడ డ్రాప్ చేసాయి బస్సెస్. సో గాయ్స్ అక్కడైతే కనిపిస్తుంది కదా ఇండిగో ఫ్లైట్. ఓకే, ఫ్లైట్లోకి వచ్చేసామన్నమాట. ఇప్పుడే రన్వే మీద ఉంది, రన్ అవుతుంది అనమాట. ఇది ఫ్లై అవ్వడానికి మూవ్ అవుతుంది ముందుకు. సో ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి చాలా స్లోగా వెళ్తుంది అన్నమాట. రన్వే మీద చాలా స్లో ఉంది, ఇది ఇంకా చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది. సో ఫాస్ట్ అనేది స్టార్ట్ అయింది, ఫ్లై అవుతుంది స్లోగా. మాకైతే చాలా అంటే చాలా భయం అవుతుంది ఫ్లై అయ్యేటప్పుడు, ఎందుకంటే షేక్ అవుతుంది ఫస్ట్ అది ఆ ప్లేన్ మొత్తం. మాకు అసలు భయం అవుతుంది, ఏమవుతుంది ఏంటనేది. సో ఓకే, ఫ్లై అయిపోయింది, ఆల్మోస్ట్ పైకి వెళ్తుంది. సో దాని పక్క నుండి కూడా ఒకటి ఇండిగో ఫ్లైట్ అనేది ఇప్పుడే రీచ్ అయింది హైదరాబాద్కి. సో ఫ్రెండ్స్ ఓకే, ఫ్లై అయితే అయ్యింది. మాకైతే చాలా అంటే చాలా భయం అవుతుంది. ఇది ఫ్లై అయింది ఆల్మోస్ట్, చూడండి పైకి వెళ్తుంది. సో స్కై ఓకే, ఇది పైన నుండి టాప్ వ్యూ అన్నమాట. మనం రన్వే నుండి పైకి వచ్చేసాము ఆల్మోస్ట్. చూడండి కింద కనిపిస్తుంది కదా అంతా, మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లై అయిందనమాట ప్లేన్ అనేది. సో ఇదంతా వ్యూ చూడండి, పైనుండి టాప్ వ్యూ చూస్తే ఇలా కనిపిస్తుంది మొత్తం. పక్కన అవన్నీ చెరువులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఆ బిల్డింగ్స్ కానీ చూడండి. ఈ వ్యూ అయితే ఇలా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈ వ్యూ మేము పైన చూసినప్పుడు మాకు అంటే అసలు సూపర్గా అనిపిస్తుంది.
ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి మనకు మబ్బులు కనిపిస్తున్నాయి కదా వైట్గా, ఆ మబ్బుల్లో దాటి పైకి వెళ్ళామన్నమాట. సో ఈ మబ్బుల నుంచి చూస్తే కింద అయితే మనకి ఏం కనిపించదు అసలు. మనం ఎక్స్పెక్ట్ చేయం అంతా అడ్డు ఉంటుంది అనిపిస్తుంది మబ్బులు కింద. అసలు అయితే మనం చూడడానికి ఏం కనపడదు వ్యూ అనేది, అసలు ఓన్లీ ఈ మబ్బులు వైట్గా కనిపిస్తాయి. ఈ వైట్ మబ్బులు ఉన్నప్పుడు ఏంటంటే ప్లేన్ అయితే చాలా స్లో వెళ్తుంది అనమాట పైన, ఎందుకంటే ఇది ప్లేన్ అనేది స్పీడ్ని తగ్గిస్తాయి అనమాట. అందుకే దాన్ని చూసుకొని సైడ్ క్రాస్ చేసుకొని వెళ్తుంది ప్లేన్ కూడా పైన మబ్బుల్లో. గాయస్ మేమైతే ఆల్మోస్ట్ ఫ్లైట్ అనేది ఇప్పుడు రీచ్ అయిపోయింది తిరుపతికి. చూడండి రన్వే మీదకి దిగుతుంది అనమాట. ఇప్పుడే దిగింది. చాలా అంటే చాలా స్పీడ్లో దిగుతుంది అనమాట. దిగేటప్పుడు కూడా భయం అవుతుంది మనకు. ఫ్లై అయ్యేటప్పుడు ఎంత భయం అయిందో దిగేటప్పుడు కూడా అంత భయం అవుతుంది అనమాట. హలో గైస్, ఫైనల్లీ మేమైతే తిరుపతికి వచ్చాం అనమాట. సో ఇప్పుడే మేము తిరుపతిలో ల్యాండ్ అయ్యానమాట. ప్లేన్ కూడా ల్యాండ్ అయింది. సో ఇక్కడ నుండి మేము ఇప్పుడు ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అది ఎట్లా ఏంటి అనేది తెలియదు. ఇంకా నైట్ టైంలో ల్యాండ్ అయింది ఇది. మేము వచ్చేసరికి నైట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి ప్లాన్ చేసుకోవాలి తిరుపతి టెంపుల్కి.